నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర సభలలో ఒక మాట చెప్పారు. మేము రైతు రుణమాఫీ 100కు 100% చేసినామని చెప్పారు. చేయలే. మీరేం చేసిండ్రు? మొదలు మీ అంతట మీరే ప్రభుత్వం నుంచి 44,000 కోట్లు అయితే రైతు రుణమాఫీ అవుతుందని చెప్పారు. కానీ చేసింది ఎంత? 21,000 కోట్ల రూపాయలు. కానీ క్యాబినెట్ డెసిషన్ చేసింది ఎంత? 28,000 crores. అంటే 28,000 కోట్లు రైతు రుణమాఫీ చేయాలని క్యాబినెట్ చెప్తే మీరు చేసింది 21 కోట్లు. పైగా ముఖ్యమంత్రి గారు ఏమాత్రం మొహమాటం లేకుండా నేను 100% రుణమాఫీ చేసిన అంటారు. నేను ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ విసురుతా ఉన్నా. మీ మహబూబ్ నగర్ పోదామా, మా నిజామాబాద్ వస్తారా, లేకపోతే హైదరాబాద్లో సెక్రటేరియట్కి మమ్మల్ని రమ్మంటారా? జాగృతి వల్ల వస్తాం, రుణమాఫీ కానీ రైతులందరినీ తీసుకొని వస్తాం. ఖచ్చితంగా మీరు 50% మంది రైతులకు రుణమాఫీ చేయలేదు. ప్రతి జిల్లాలో ప్రతి చోట ఎక్కడికి పోయినా రైతులు బాధపడతా ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ ఏదైతే మిగతా 50% మందికి రుణమాఫీ కాలేదో ఈ బడ్జెట్లో పెట్టి రుణమాఫీ చేయండి. ఎగ్గొట్టకండి దయచేసి రైతులకు. రైతన్నలు ఇబ్బందిలో ఉన్నారు. ఇప్పటికే మీరు యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితులలో, మేనేజ్ చేయలేని పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు నిజాలు చెప్పండి ఇప్పటికన్నా అని చెప్పి మేము వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.